పాకిస్తాన్‌లో అణు ఆయుధం బ్లాస్ట్ అయింది. పాకిస్తాన్ ఎవరికీ తెలియకుండా దాచుకున్న అణు ఆయుధాలు అండర్ గ్రౌండ్‌లో దాచిపెట్టారు. అయితే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడికి బ్రహ్మోస్ మిసైల్ ఎగ్జాక్ట్‌గా ముషఫ్ ఎయిర్ బేస్‌ని కొట్టింది. అయితే దాని కింద అణు ఆయుధాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన తర్వాత దాని నుంచి రేడియేషన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయారు. మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. అయితే వెంటనే పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఈ ఎయిర్ బేస్ ఏదైతే ముషఫ్ ఎయిర్ బేస్ ఉందో దానికి సంబంధించి 100 కిలోమీటర్ల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఖాళీ చేపిస్తున్నారట. ఇది పాకిస్తాన్లోని సర్గోమ్ డిస్టిక్ ముషఫ్ ఎయిర్ బేస్. సో సర్గోమ్ డిస్టిక్కి ఈ ముషఫ్ ఎయిర్ బేస్ దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఒక పక్క పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధ వాతావరణం ఉంది. అయితే పాకిస్తాన్ మేము ఏ ప్రయోగాలు చేయట్లేదు, మేము కట్టుబడి ఉన్నాం అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ పాకిస్తాన్ తన మూర్ఖపు బుద్ధి ఎప్పుడు కూడా చూపిస్తూనే ఉంది. ఐఎస్ఐ ఏదైతే ప్రోత్సహించి నడిపిస్తుందో ఉగ్రవాద సంస్థలకు ట్రైనింగ్ ఇస్తుందో జైష్ మొహమ్మద్ అక్కడ ఎగ్జాక్ట్గా మనం బ్రహ్మోస్ మిసైల్ని టార్గెట్ చేసుకోవటం, మొత్తానికి ఆ ముషఫ్ ఎయిర్ బేస్ రన్వే మొత్తం కూడా ఒక్కసారిగా ధ్వంసం అయిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. అక్కడ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ ఎక్స్ అకౌంట్లో కూడా చాలామంది పోస్ట్ చేస్తున్నారు పాకిస్తాన్లో అణు ఆయుధం బ్లాస్ట్ అయిందంటూ కూడా. అయితే వీళ్ళు రహస్యంగా దాచారంట 7 అణు ఆయుధాలు. ఒకటి 8 అని చెప్తున్నారు, కొంతమంది 7 అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. బట్ అక్కడ రహస్యంగా ఎవరికి తెలియకుండా అమెరికాకి ఈ న్యూక్లియర్ వాళ్ళకి కూడా తెలియకుండా అక్కడ దాచిపెట్టే ప్రయత్నం చేసిందంట పాకిస్తాన్. అర్ధరాత్రి వేళ ఆ సొరంగాల్ని తవ్వి అక్కడ ఈ అణు ఆయుధాలని పెట్టిందంట. మరి ప్రస్తుతం పాకిస్తాన్ కిరాణా హిల్స్ దగ్గర మన బ్రహ్మోస్ మిసైల్ కొట్టిన దెబ్బకి పాకిస్తాన్లో ఉన్న అణు బాంబ్ ఖచ్చితంగా బ్లాస్ట్ అయి ఉంటుంది. ఆల్రెడీ అమెరికాకి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు కూడా అక్కడ వెంటనే వెళ్ళారంటూ కూడా చెప్తున్నారు. అక్కడ ప్రజలు అనారోగ్యానికి గురయ్యారంటూ కూడా చెప్తున్నారు. అంటే స్పృహ తప్పి పడిపోయారు, ఆసుపత్రులు పాలయ్యారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ మీడియా కానీ పాకిస్తాన్కి సంబంధించిన ఈ సైన్యం కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. దాని గురించి ఇంకా పూర్తి విషయాలన్నీ కూడా తెలియాల్సిందే. అయితే ఒక పక్క పాకిస్తాన్కి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో దౌత్యవేత్త అతన్ని మాత్రం మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఖాళీ చేసి వెళ్ళిపోవాలి భారతదేశం అంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారంట. రేడియేషన్ యాక్టివ్ గ్యాస్ ఇది రిలీజ్ అవుతుంది, ఇది చాలా డేంజర్. సో దాని పక్కనే మిగతా అణు ఆయుధాలు కూడా ఉన్నాయి. సో దీనివల్ల అవి కూడా బ్లాస్ట్ అయితే మాత్రం అసలు పాకిస్తాన్ అనేది అసలు ప్రపంచ పటంలోనే కనిపించదు. ఎందుకంటే ఒక అణు ఆయుధం ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందో అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు 7 ఎవరికి తెలియకుండా ఒక చోట పెట్టుకునే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఇప్పుడు తన తన తలని తనే తీసుకున్నట్టుంది. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్న వేళ ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత త్రివిధ దళాలకు సంబంధించిన వివరాలతో పాటు పాక్ దాడుల గురించి రక్షణ శాఖ, విదేశాంగ శాఖలు రోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులను ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న తీవ్ర చర్చకు దారితీసింది. పాకిస్తాన్లోని అణు ప్రాంతంగా చెప్పుకునే కిరాణా హిల్స్ పై భారత్ దాడి చేసిందా అని అడిగిన ప్రశ్నకు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి సమాధానం ఇచ్చారు. కిరాణా హిల్స్ వద్ద పాక్ తన అణు ఆయుధాలను నిల్వ చేస్తుందని చెప్పినందుకు థ్యాంక్స్ అంటూ చెప్పారు. అయితే అక్కడ ఏమున్నాయో తమకి తెలియదని, తాము మాత్రం ఇప్పటివరకు ఆ కిరాణా హిల్స్ టార్గెట్గా దాడులు చేయలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ మీడియా సమావేశంలో కిరాణా హిల్స్ పేరు ప్రస్తావనకు రావడంతో అందరి దృష్టి దానిపై పడింది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని సర్గౌదా జిల్లాలో ఉన్న కిరాణా హిల్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో మారుమోగపోతుంది. ఈ కిరాణా హిల్స్లోనే పాకిస్తాన్ తన అణు స్థావరాన్ని నిర్వహిస్తుంది అనే ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతం సర్గోదా ఎయిర్ బేస్కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాకిస్తాన్ ముఖ్యమైన కుషాబ్ అణు కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే స్థానికంగా ఒక చిన్న గ్రామం పేరు కూడా కొండల కిరాణా హిల్స్ అనే పేరు వచ్చింది. పాక్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం పాకిస్తాన్ రక్షణ శాఖ 1970లోనే కిరాణా హిల్స్కు తమ అధీనంలో తీసుకుంది. ఈ కిరాణా హిల్స్లో 4091 స్క్వాడ్రన్తో పాటు ఒక రాడర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1978, 79లో పాకిస్తాన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఈ ప్రాంతాన్ని టెస్ట్ సైట్గా ఎంచుకుంది. అప్పటి నుంచి ఈ కిరాణా హిల్స్లో అణు పరిశోధనలు, పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇందుకోసం అనేక భూములు, సొరంగాలు తవ్వారని,
దాదాపు 46 చిన్నపాటి సొరంగాలు ఉన్నాయని, అంతేకాకుండా భారీ పేలులను కూడా తట్టుకునేలా పాకిస్తాన్ స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ ప్రత్యేకమైన సొరంగాలను నిర్మించినట్లు తెలుస్తుంది. అయితే ఈ కిరాణా హిల్స్ అణుస్థావరం అమెరికా కంటపడకుండా ఆ దేశ అంతరిక్ష నిఘా నుంచి తప్పించుకునేందుకు కేవలం రాత్రిపూట మాత్రమే పాకిస్తాన్ సొరంగాలు తవ్వకాలు చేసినట్లు వార్తలు ఉన్నాయి. ఇందుకోసం అక్కడ ఉన్న వన్యప్రాణులను సైతం ఇతర ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తుంది. అక్కడి చివరికి ఎవరికి ప్రవేశం లేకుండా మల్టీ లెవెల్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. గతంలో కిరాణా హిల్స్ సొరంగాల్లో చైనా తయారు చేసిన M11 క్షిపణులను పాకిస్తాన్ నిల్వ చేయగా ఆ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో వాటిని అక్కడి నుండి రహస్య ప్రాంతానికి తరలించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న క్లింటన్ ఉన్న సమయంలో నిరంతరం కిరాణా హిల్స్ పై నిఘా పెట్టడంతో పాక్ తన కార్యక్రమాలను ఖైబర్ పఖ్తూన్ఖవాలోని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ కిరాణా హిల్స్ లోనే ఆయుధాలను నిల్వ ఉంచినట్లు వార్తలు ఉన్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ అణుస్థావరంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక భారత్ లక్ష్యం చేసుకున్న సర్గోదా ఎయిర్ బేస్ కు దగ్గరలోనే ఈ కిరాణా హిల్స్ ఉండటం ఆ వార్తలకు బలం చేకూరింది. అయితే తాజా మీడియా సమావేశంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి వాటిపై ఒక క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ అణు ఆయుధాలను కిరాణా హిల్స్ వద్ద నిల్వ చేస్తుందని తమకు తెలియదని, అయితే తాము మాత్రం ఎక్కడ దాడులు చేయలేదని స్పష్టం చేశారు. సో పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉందనే చెప్పుకోవాలి. రీసెంట్గా పాకిస్తాన్లో ఒక భూకంపం వచ్చిందంటూ కూడా మాట్లాడుకున్నారు. నాకు తెలిసి ఎప్పుడైతే మన భారత్ సైన్యం బ్రహ్మోస్ మిసైల్ని వాళ్ళపైకి వదిలి దాడి చేసిందో దాని తర్వాత ఈ భూకంపం వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక రకంగా అణు బ్లాస్ట్ అయిందనే విషయాన్ని వాళ్ళు అక్కడ చెప్పలేకపోయారు. ఒకవేళ అణు అస్త్రం బ్లాస్ట్ అయిందనే విషయం చెప్తే పాకిస్తాన్ ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ సైన్యం భయపడే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని దాచే ప్రయత్నం చేశారు. దాన్ని భూకంపం కింద వచ్చింది, ఒక 4.2 సెక్టార్లో నమోదైందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పాకిస్తాన్లో ఖచ్చితంగా అణు అస్త్రం ఒకటి బ్లాస్ట్ అయ్యింది. ఆ రేడియేషన్ గ్యాస్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది. ప్రజలు కూడా దాన్ని తీసుకోలేక చనిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే ఈ ఎక్స్ అకౌంట్లో నుంచి కూడా కొన్ని విజువల్స్ కూడా పెడుతున్నారు అక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రజలు. సో ఇప్పుడు పాకిస్తాన్ మరింత డేంజర్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ భారత్తో ఎప్పుడైతే యుద్ధం చేయాలనుకుందో అప్పుడే సగం చచ్చిపోయింది పాకిస్తాన్. ఇప్పుడు తమను తామే చంపుకునే ప్రయత్నం కూడా చేసేసుకుంది పాకిస్తాన్ ఇంకా. సో పాకిస్తాన్కి వేరే మార్గం లేదు. అమెరికా నుంచి కూడా కొంతమంది శాస్త్రవేత్తలు కూడా వెంటనే హుటాహుటిన పాకిస్తాన్కి బయలుదేరి వెళ్ళారంటూ కూడా ఒక న్యూస్ కూడా విన్నాం. దీనికి సంబంధించిందే. అవి కంట్రోల్ ఎలా చేయాలి అనే దాని గురించి డిస్కషన్ చేయడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ పక్కన ఉన్నాయి కూడా బ్లాస్ట్ అయితే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి వెళ్ళారు. సో మొత్తానికి పాకిస్తాన్లో ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ టైంలో కూడా పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేయగలుగుతుందా? మీరేమనుకుంటారు?